వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఏపీ రాజకీయాల్లో నిలదొక్కునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏదో ఒక అజెండాతో నిత్యం వార్తల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో ఆమె తన పాత అజెండాకు మరింత పదును పెడుతున్నారు. అన్న జగన్ పై కోపంతో రగిలిపోతున్న వైఎస్ షర్మిల ఇప్పుడు సీఎం చంద్రబాబును రెచ్చగొడుతున్నారు. అయితే ఇప్పటి వరకు సైలెంట్ గానే ఉన్న చంద్రబాబు భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయం షర్మిలకు కీలకంగా మారనుంది. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ కుదుర్చుకున్న అదానీ సౌర ఒప్పందంలో ఆయనకు దాదాపు 2,000 కోట్లు ముడుపులు అందాయంటూ అమెరికా కోర్టులో నిర్ధారణ అయిందని, అయినా చంద్రబాబు చర్యలు తీసుకోవటం లేదంటూ షర్మిల ఫైర్ అవుతున్నారు. గౌతమ్ అదానీపై చర్యలు తీసుకునేందుకు షర్మిల ఎందుకు వెనకాడుతున్నారని గతంలో అదానీ ఒప్పందంపై చేసిన విమర్శలు గుర్తు చేస్తున్నారు. అప్పట్లో కోర్టుకు వెళ్లిన చంద్రబాబు పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎందుకు సైలెంట్ గా ఉంటుందని ఆమె ప్రశ్నిస్తున్నారు. గౌతమ్ అదానీ గారైతే అమెరికాలో ఇన్వెస్ట్మెంట్ రేస్ చేయాలనుకున్నాడు కాబట్టి అక్కడ వాళ్ళు కూడా ఎన్నో విదేశాల నుంచి కాకుండా అక్కడ వాళ్ళు కూడా అమెరికా నుంచి కూడా పెట్టుబడులు పెట్టే ప్రక్రియ జరుగుతుంది కాబట్టి అక్కడ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి గౌతమ్ అదానీ మీద ఆయన కంపెనీ మీద ఎంక్వైరీలు చేస్తే తేలిన విషయం ఇది. సోలార్ పవర్ కొనడానికి ఆంధ్ర రాష్ట్రం సుముఖంగా లేకపోతే గౌతమ్ అదానీ గారు స్వయంగా పూనుకొని పవర్ సప్లై అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి 1750 కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చారు అన్నది ఇక్కడ స్పష్టంగా పేర్కొన్న విషయం. అగ్రరాజ్యమైన అమెరికా ఈ విషయం బయట పెడితే తప్ప అసలు మన దేశంలో మన రాష్ట్రంలో ఇది జరుగుతుంది అని ఇంతవరకు బయటపడలేదు అంటే ఇది ఎంత అవమానకరం. అంటే మన దేశంలో ఉన్న సిబిఐ అయినా, ఈడీ అయినా, సెబీ అయినా, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అయినా ఇవన్నీ ఏం చేస్తున్నట్టు? ఇవన్నీ ఏవి బయట పెట్టలేని విషయాలు ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళు బయట పెట్టారు అంటే ఈ రోజు అంతర్జాతీయ స్థాయిలో మన భారతదేశంలో అవినీతి గురించి చర్చ జరుగుతుంది అంటే ఇది అవమానం కాదా? అదానీ గారు దేశం పరువు తీస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర పరువు తీశారు. జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం, కేవలం మీ లంచం కోసం మీకు ఒక్క డీలులో వచ్చిన లంచం 1750 కోట్ల రూపాయలు అంటున్నారు. మీకు ఒక్క డీల్లో వచ్చిన లంచం 1750 కోట్ల రూపాయలు ప్రజలకు ఎంత భారంగా మారుతుందో ఒకసారైనా ఆలోచించలేకపోయారా? అదానిపై చర్యలకు చంద్రబాబు గారికి ఖచ్చితమైన సమాచారం కావాలట అంటూ తాజాగా ట్విట్టర్ లో షర్మిల సెటైర్లు వేశారు. సమాచారం ఉంటే చర్యలు తీసుకుంటారట. బాబు గారి మాటలు ఈ దశాబ్దపు అతిపెద్ద జోక్. నాడు ప్రతిపక్షంలో ఉండగా ఏ సమాచారంతో విద్యుత్ ఒప్పందాలపై కోర్టుకు వెళ్లారు? అదానితో చేసుకున్న ఒప్పందాల్లో అవినీతి దాగి ఉందని ఎందుకు అన్నారు? అదాని పవర్ ఎక్కువ రేటు పెట్టి కొనటంతో రాష్ట్ర ప్రజలపై లక్షల కోట్ల రూపాయల భారం పడిందని ఎందుకు చెప్పారు? తాడేపల్లి ప్యాలెస్ వేదికగా రాష్ట్రాన్ని అదానికి దోచిపెడుతున్నారు అని ఎందుకు ఆరోపణలు చేశారు అంటూ షర్మిల చంద్రబాబుపై రెచ్చిపోయారు. ఇదంతా చూస్తూ ఉంటే జగన్ పై ఉన్న కోపంతో ఆయన్ను ఎలాగైనా ఈ కేసులో జైలుకు పంపాలని షర్మిల కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోంది. అదానీ ఒప్పందంపై షర్మిల నిత్యం చేస్తున్న విమర్శలపై ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం సైలెంట్ గా ఉంది. కానీ ఏదో ఒక రోజు స్పందించాల్సిన పరిస్థితి వస్తే అది ఖచ్చితంగా షర్మిలకు మేలు చేయటం ఖాయం. తద్వారా రాజకీయంగా ప్రయోజనం పొందాలనే షర్మిల ఇలా అదానీ వ్యవహారంలో నిత్యం విమర్శలకు దిగుతూ చంద్రబాబును రెచ్చగొడుతున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.